నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము శోధనకు ఈడ్చు స్త్రీలు కొందరు అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఉదయకాలమందు మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, అందుకతని భార్య యెజబెలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇజ్రాయేలీయుడనైన నాబోతు ద్రాక్షతోట నీకిచ్చదనని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్ర ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసము చేయుచున్న పట్టణ పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు 21వ అధ్యాయంలో నాబోతు తన ద్రాక్ష తోట ఆహాబుకు ఇచ్చుటకు ఒప్పుకొనలేదు. 4 వచనాల వరకు. 5 నుంచి చూస్తే, నాబోతును రాళ్లతో కొట్టి చంపుటకు యెజబెలు మార్గం సిద్ధం చేశాను. 17 నుంచి చూస్తే, అహాబుకు యెజబెలుకు విరోధముగా దేవుని శిక్షా విధి ఏలియా ప్రకటించను. ఈ 3 విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెజబెలు మరి తన భర్తను శోధనకు విడిచినటువంటి స్త్రీగా ఆమె నిలవబడ్డది. మరి మనం కూడా మన జీవితంలో కొంతమంది స్త్రీలకు, కొంతమంది పురుషులకు కోపాలుంటాయి, కొన్ని సమస్యలుంటాయి, పాపంలో పడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు ఇబ్బందికి గురి అవుతూ ఉంటాము. అయినప్పటికీ యెజబెలు జీవితంలో తాను అనుకున్నది సాధించాలనేటటువంటి తాకీదునిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఏలియా గారి ద్వారా మరి అహాబుకు యెజబెలుకు విరోధంగా దేవుని శిక్షా విధి ఏలియా ప్రకటించను. అంటే వారు దేవునికి విరోధంగా పనిచేస్తున్నారని చెప్పి ఏలియా ప్రవక్త గారు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి ఆ పనిని అప్పజెప్పడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనం చూసినప్పుడు, అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, యెహోవా వాక్కు తిప్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, అతని కుమారులని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. 25, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు. 23, మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారము నొద్దకు కుక్కలు యెజబెలును తినివేయును. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికుల కుక్కలు అహాబుకు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూములలో చచ్చువారి ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. చూడండి ప్రియమైనటువంటి వారలారా, స్త్రీ ఒక కుటుంబంలో గొప్పదిగా ఉంటే తప్ప
ఆ కుటుంబము క్షేమాభివృద్ధిలోకి నడవదు. అంతేకాకుండా భర్త కూడా మరి మంచి అభిప్రాయం కలిగి ఉండాలి దేవుని పట్ల. దేవుని పట్ల ఎప్పుడైతే మంచి అభిప్రాయం కలిగి ఉంటే దేవుడు కృపా సంపూర్ణుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఆహాబు విషయంలో ఆ యొక్క ఉగ్రతను ఆపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యెజబెలు విషయంలో మరి కుక్కలకు అవకాశాన్ని కల్పించాడు. అంటే దీని అర్థాన్ని మనం ఆలోచన చేయగలిగితే, పురుషులైనా స్త్రీలైనా కొంతమంది శోధనకు ఈడవడానికి ప్రయత్నించినటువంటి వారిని పరిశుద్ధ లేఖనాల్లో మనకు రాసి ఉంచబడి ఉంటూ ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 31 అని అంటే 29 నుంచి చదువుకుందాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజైన షమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బాయిల కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవత స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన సందర్భాన్ని మనం చూస్తే, బయష్షకు విరోధముగా యాహూ ప్రవచనం గురించి, అలాగనే జిమ్రీ తిరుగుబాటు గురించి, షమ్రోను పట్టణము కట్టబడే దాని గురించి, ఆహాబు దుష్టత్వము మరియు విగ్రహారాధన గురించి, యెరికో పట్టణమును కట్టనారంభించినటువంటి యెహేలు మీద యెహోషువ శాపము సంభవించెను అనేటటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది. మరి శోధనకు ఈడ్చు స్త్రీలు కొందరు అనే అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనకు యెజబెలు మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నది. మరి అక్కడ కూడా యెజబెలు కనిపిస్తూ ఉంటూ ఉన్నది 21వ అధ్యాయంలో కూడా. మరి 19వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 19, 12 వచనాన్ని మనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు, ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి అగు దేవుడవు నగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనైన నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా
వారు నా ప్రాణము తీసివేయుటకు చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కనకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషియా కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మా ఓలావాడనైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఈ యొక్క 19వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఏలియా బెహర్షాబాకు పారిపోవట గురించి, ఒక దేవుని దూత అతనిని ఓదార్చుట గురించి, హజాయేలు యాహు ఎలీషా అనే వారిని అభిషేకం చేయుటకు పంపబడెను. ఎలీషా ఏలియాను వెంబడించుట గురించి ఈ యొక్క 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి శోధనకు ఈడ్చేటటువంటి మరి ఉద్దేశాన్ని, లేఖనాలను మనం చూస్తూ ఉన్నాము. మరి శోధనలో ఉంటున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మరి పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెజెబెలుకున్నటువంటి ఆలోచన మనము కలిగి ఉండవద్దు. యెజెబెలుకున్నటువంటి తన భర్తకు, తన కుటుంబానికి నష్టం వాటిల్ల చేసేటటువంటి స్త్రీగా మనం ఉండవద్దు. మరి దేవుని యొక్క నీతి న్యాయములు జరిగించేటటువంటి వారిగా మనము ఉండాలి. ఎప్పుడైనా మరి శోధనకు ఈడ్చేటటువంటి వారిగా ఉండకుండగా మన కుటుంబానికి మేలును తీసుకొచ్చేటటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి యెజెబెలు జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఆమె అంతా నా చేతుల్నే పని ఉన్నది, అంతా నా భర్త చేతుల్నే పని ఉన్నది, మేము చెప్పిందే జరగాలనేటటువంటి ఒక నియంతగా ఆమె ఆలోచన చేసింది. కానీ దేవుని పట్ల ఏమాత్రము భయము లేకుండగా, భక్తి లేకుండగా, విధేయత లేకుండగా తనకిష్టమొచ్చినటువంటి ఆలోచన ఆమె చేస్తూ, వ్యక్తిగతంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటున్నది. ఏది కావాలనుకుంటే అది తన వశంలో కావాలని కోరుకునేటటువంటి ఆలోచన చేసింది. అది దేవునికి విరోధంగా ఉంటూ ఉన్నది. యెజెబెలు లాంటి జీవితం, ఆహాబు యొక్క భార్య యెజెబెలు లాంటి జీవితము మరి మనకు ఉండకూడదు అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా మన జీవితంలో యెజెబెలును బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకవేళ మనలో కూడా యెజెబెలు లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా? ఉంటే వాటిని మనం సరి చేసుకుందాం. అది స్త్రీలు కొంతమంది ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి చాలామంది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పురుషులు కూడా తప్పిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. తప్పిన దావీదు గారు తప్పిపోయినప్పటికీ దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, తప్పిదమ్మును గుర్తు చేసుకున్నాడు, అతిక్రమమును దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టాడు, కనికరం పొందాడు. మనం కూడా మన జీవితంలో మరి యెజెబెలు ఎటువంటి ఆలోచన కూడా చేయలే. యెజెబెలు ఎటువంటి కనికరం కొరకు ఎదురు చూడలే. యెజెబెలు ఏమాత్రం ఆమె సందేహించలేదు, ఏమాత్రము దేవునికి భయపడలేదు, ఏమాత్రం ఆమె దేవుడు ఉన్నాడనేటటువంటి భక్తి ఆమెలో కనిపించలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, తన భర్తను శోధనకు విడిచినటువంటి స్త్రీలో మరి యెజెబెలు ఒక్కతిగా ఉంటూ ఉన్నదనేటటువంటిది మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో యెజెబెలు లాగా ఆ ఆలోచన కలిగి ఉండకుండగా దేవునికి భయపడి గుణవతి అయినటువంటి భార్య తన ఇల్లును కట్టుకొనును అన్నట్టుగా మరి గుణవతులుగా మనమందరము ఉండాలి.
అలా ఉండి దేవుని మెప్పును పొందాలి, దేవుని ఆశీర్వాదము నొందాలి. మన కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడే కుటుంబముగా మనం ఉండాలి. అనుదినము ప్రార్థించే భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, నానమ్మగా, అమ్మమ్మగా, అన్ని బంధాలలో కలిసినటువంటి స్త్రీ. మరి అలాగున్నే మన జీవితంలో కూడా స్త్రీ పాత్ర గొప్పదిగా ఉండాలి. ఆమె ద్వారా కుటుంబానికి శాపం తెచ్చేటటువంటి స్త్రీగా మనం ఉండవద్దు. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. యెజబెలు చేసిన పొరపాటు నాయన, ఈ లోకంలో ఉన్న స్త్రీలైతేమి, పురుషులైతేమి నాయన, మా సొంత నిర్ణయాలు మేము తీసుకోకుండా జాగ్రత్తగా బ్రతకడానికి, మీరున్నారని భయపడి బ్రతకడానికి, లోబడి బ్రతకడానికి, విధేయత చూపించి బ్రతకడానికి, మాకిచ్చిన వాటిలో సంతృప్తి కలిగి జీవించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే నాయనా ఇది కావాలి, అది కావాలి, ఇది సాధించాలి, నేను ఏడ్చి సాధించాలి, కొట్లాడి సాధించాలి అని ఏదేదో ఆలోచన చేస్తున్నటువంటి స్త్రీలైతేమి, పురుషులైతేమి, అక్రమంగా సంపాదించుదామని అనుకునేటటువంటి వారిని దేవుడు ఊరకనే ఎడవాడు. కాబట్టి నాయన, మీ వాక్యానుసారంగా సత్యమైన దాన్ని మేము పట్టుకోవడానికి, మీరిచ్చిన దానిలో సంతృప్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామాన మీకు అందరికీ వందనాలు.